రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు సుడిగాలి పర్యటన చేసినటువంటి షర్మిల పర్యటన అనంతరం నిన్న రేవంత్ రెడ్డి గారిని కలిశారు. పర్యటనకు సంబంధించినటువంటి సారాంశాన్ని రేవంత్ రెడ్డికి వివరించారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాంతో పాటుగా నిన్న రేవంత్ రెడ్డిని కలిసినటువంటి షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఈసారి రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అన్నట్లు కూడా షర్మిల రేవంత్ రెడ్డికి వివరించారన్నట్లు కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాంతో పాటుగా మీ గురువు గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు, రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా షర్మిల రేవంత్ రెడ్డికి తేల్చి చెప్పినట్లుగా కూడా మనకి కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హాయ్ సార్. కృష్ణ గారు, మన వీక్షకులు సార్, వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో సుడిగాలి పర్యటన చేసినటువంటి షర్మిల నిన్న పర్యటన అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలవడం, ఆ పర్యటన సారాంశాన్ని రేవంత్ రెడ్డి గారికి చెప్పడం, దాంతో పాటుగా అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఏమనుకుంటున్నారని, తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని రేవంత్ రెడ్డికి చెప్పడంతో పాటుగా మీ గురువు గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమి అధికారం దిశగా అడుగులు వేయబోతుంది అంటూ కూడా స్పష్టంగా కరాఖండిగా తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి గారికి షర్మిల గారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ సమాచారంలో వాస్తవం ఉందా సార్? ఖచ్చితంగా అండి, 100% ఎట్లా అంటే ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థం ఎందుకని షర్మిల గారు చెప్పిన వాస్తవాలు వాళ్ళ కార్యక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో 3 ప్రాంతాల్లోనూ ఒకే విధమైన అభిప్రాయం ఉంది. ఆ ఏకాభిప్రాయం దేని మీద ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా వ్యతిరేక పరిపాలన పట్ల ప్రజలు విముఖంగా ఉన్నారనేది సుస్పష్టంగా తెలుస్తుంది. అది ఆ పార్టీలో అంతర్గతంగా వాళ్ళు సృష్టించుకున్న కన్ఫ్యూజన్ కూడా అదే కారణం. వాళ్ళకి అసలు ఇక ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎవరిని పెట్టుకు ముందుకు వెళ్ళాలి, ఎవరిని నమ్మి సీట్ ఇచ్చినా వాళ్ళు సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే పార్టీ టికెట్లు మాకు అక్కర్లేదు, మేము అసలు పోటీ చేయమంటున్నారు. ఈ విధంగా ఇప్పుడు ఒకప్పుడు నెల్లూరు జిల్లా కంచుకోట అనుకున్నది వాళ్ళ జీరోలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా ఆ పార్టీ పట్ల సుముఖంగా ఉన్నట్టు కనపట్టలేదు. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత తోడు ఇప్పుడు అరెస్ట్, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎప్పుడైతే సెప్టెంబర్ 9th అయిందో ఆంధ్రప్రదేశ్ లో ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన మొదలైంది ప్రజల్లో. అసలు ఏంటి ఈ ప్రభుత్వం ఇవాళ వరకు ప్రజల మీదే దాష్టికాలు చేస్తుంది అనుకున్నాము. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రాణానికి రక్షణ లేనప్పుడు ఇక మన ప్రాణాలకి, మన బిడ్డల ప్రాణాలకి ఇంకెక్కడ రక్షణ ఉంటది? ఇన్నాళ్ళ నుంచి మనం తప్పు ఆలోచనలో వెళ్ళాము. ఈ మనిషి తెలుసో తెలియకో చేస్తున్నాడని, ఖచ్చితంగా తెలిసే చేస్తున్నాడు. కాబట్టి ఇంత ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వకూడదు అనే ఒక ఆలోచనకు వచ్చారు. తర్వాత ముఖ్యమంత్రులు ఎంత స్థాయిలో అవినీతి చేస్తారు, గతంలో ముఖ్యమంత్రులు ఎవరెవరు పనిచేశారు, అసలు వాళ్ళు అవినీతి ఎంత స్థాయిలో చేసి ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఎన్ని వేల కోట్లు, 45,000 కోట్లు సీజర్ లోనే ఉన్నాయంటే, జప్తులోనే. ఇంకా ఆయన చేస్తున్న బిజినెస్లు, ఆయన ఆస్తులు ఇంకెంత ఉన్నాయి? దీనికి తోడు షర్మిల గారు కూడా వ్యక్తిగతంగా ఆయన మీద అటాక్ చేయటం, సొంత చెల్లికి తల్లికి కూడా ఆర్థికంగా తను ఇవ్వాల్సిన న్యాయమైన వాటా కూడా ఇవ్వకుండా, వాళ్ళు గతంలో తను ముఖ్యమంత్రి అవ్వటానికి ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించే అంత పాదయాత్ర చేసింది. తర్వాత విజయమ్మ గారు బైబిల్ పట్టుకుని నా బిడ్డ కాదు ఈ జగన్మోహన్, మీ బిడ్డ జగన్ని, మీరు జగన్ బాబుని కనుక ముఖ్యమంత్రిని చేస్తే రాజన్న ప్రభుత్వం వస్తుందని చెప్పింది. అట్లాంటి తల్లిని కూడా ఆయన పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి కూడా తీసేశాడు. ఆ కన్నీళ్లు పెట్టుకెళ్ళిపోయింది. ఇవాళ తల్లి చెల్లికే ఇంత అన్యాయం చేసిన వ్యక్తి మనకేం న్యాయం చేస్తాడు? సొంత బాబాయిని చంపేశారని చంద్రబాబుని, లోకేష్ ని నిందించాడు. వాళ్ళు ఈయన ముఖ్యమంత్రి అయ్యి అసలు ఆ కేసు గురించి ఎందుకు పట్టించుకోడు? ఇప్పుడు ఇంట్లో వ్యక్తి ఎవరైతే చంపారో వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత మొత్తుకుంటుంది, ఇంట్లో వాళ్ళే చంపారు, ఇది బయట వాళ్ళు చంపలేదు అని. ఎన్ని న్యాయస్థానాలకు వెళ్ళినా ఇవాళ ఒక అంగుళం కూడా కేసు ముందుకు వెళ్ళలేకపోయింది.
జగన్మోహన్ రెడ్డి గారి మీద 10 ఏళ్లుగా ఉన్న ఇవన్నీ ఆర్థిక నేరాలు కూడా ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు. ఆయన పిటిషన్ కూడా బెయిల్ కూడా రద్దు చేయలేదు. అంటే ఈయన వ్యవస్థలని మేనేజ్ చేసుకుని పరిపాలిస్తూ ప్రజలను కూడా పీడిస్తున్నాడు తప్ప ఈయనతో జరిగేది ఒక్కటి. తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులకి ఆయన చేసిన ఏమన్నా ప్రయత్నం ఉందా? ఎక్కడన్నా కట్టాడా? 500 కోట్లు పెట్టి ప్రజాధనంతో వృధా చేసి ఆయన బస ఏర్పాటు చేస్తున్నారు. తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది. ఇది కేవలం బస. వైజాగ్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఎన్ని రివ్యూలు చేస్తారండి? అసలు రివ్యూలు చేసే టైం ఏది? ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి 5 ఏళ్ల నుంచి ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయడానికి టైం చిక్కని వ్యక్తి ఇప్పుడు వచ్చి నేను ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేస్తానంటే ఎప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావు? ఎప్పుడు అమలు చేస్తావు? ఇదంతా డ్రామా అనేది తెలిసిపోతుంది. తర్వాత వచ్చేసి ఈయన షర్మిల గారు కొన్ని దోసుకోవటం అనేది వాళ్ళ రక ప్రతిపక్షాలు విమర్శించింది. సొంత చెల్లి చెబుతుంది అసలు ఇతను ఒక మనిషే కాదు, తల్లి చెల్లి కూడా ఏ మాత్రం లేదు, ఆయన సొంత స్వార్థం తప్ప ప్రజల పట్ల కూడా ఏ మాత్రం మక్కువ లేదనేది కూడా ఆమె చెబుతుంది. చేస్తున్న పనులు కూడా అట్లాగే ఉన్నాయి. ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే ఇవాళ ఆయన సొంత బాబాయి వైవి సుబ్బారెడ్డి గారు ఎవడో ఊహించిన స్థాయిలో హైదరాబాద్ మాకు పాలనా రాజధానిగా పెట్టుకుంటామని చెప్తున్నాడండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా ఉండి 3 ప్రాంతాల్లో 3 రాజధానులు పెడితే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పించి నమ్మించారు. ఇప్పుడు పరిపాలనా రాజధాని హైదరాబాద్ లో పెట్టి హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తారు వాళ్ళు. అంటే 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి జూన్ నెలలో ఆ గడువు ముగిచే నేపథ్యంలో మేము కేంద్రం మీద ఒత్తిడి చేసి మరికొన్ని రోజులు మాకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కేటాయించాలంటూ కూడా మేము అడుగుతామంటూ కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి హైదరాబాద్ ని డెవలప్ చేస్తారా అంటున్నాను. ఇప్పుడు దాన్ని రాజ్యసభలో చర్చిస్తానంటున్నాడు. ఇప్పుడు రాజ్యసభకి వాళ్ళ నామినేషన్ వేసాడు. అసలు ఒక రాజధాని లేకుండా 5 సంవత్సరాల పాటు చేశారు. అంతకుముందు ఇచ్చిదో రాజధాని అమరావతి ఉంది. అమరావతిలో కన్స్ట్రక్షన్స్ అయినాయి, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్. వీళ్ళు 5 సంవత్సరాలు అదే రాజధాని నుంచి పరిపాలన దిగ్విజయంగా పరిపాలించారు. ఎక్కడన్నా ఏమన్నా ఆటంకం వచ్చిందా? వైజాగ్ మారుస్తామన్నారే గాని పరిపాలనా రాజధాని మార్చకుండా కేవలం అమరావతిలో ఉండి చేశారు కదండి. శాసన రాజధాని కూడా అమరావతిలో శాసనసభ ఉంది కదా. ఓకే, మీరు చెప్పిన అంశాలు మొత్తం కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని షర్మిల గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పుండొచ్చు. అంటే అన్ని వర్గాల మీద దాష్టికం కూడా చేస్తున్నాడు కదండి. సొంత చెల్లి తల్లి బాబాయ్ కూతురే కాదు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడే కాదు. అసలు ఆయన దాష్టికం చేయని వర్గం ఏముంది? అన్నిటి మీద ప్రజాస్వామ్యం అని నామినేషన్లు వేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరించి విత్డ్రాయల్ చేయలేదా? ఇది ఎక్కడన్నా ఇట్లాంటి ప్రజాస్వామ్యం చూసామా? అట్లాంటి ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారంటే కూడా చెప్పారు. ఏంటి అంటే 160 స్థానాల పైగా టీడీపీ జనసేనకు వచ్చే అవకాశం ఉందంటారా? అది గ్రహించినటువంటి షర్మిల గారు అందుకే రేవంత్ రెడ్డి గారికి ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా రేవంత్ రెడ్డి గారితో? ఇంకోటి అండి, ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇంత తెలంగాణ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కళ్ళు తెరుచుకున్నారు. అక్కడే ప్రజలు మార్పు కోరారు. ఇంత డెవలప్మెంట్ చేస్తే చెప్పాడు కదా కేసీఆర్ గారు, ఖమ్మం వెళ్ళి డబల్ రోడ్లు ఉన్నంత వరకు తెలంగాణ, లైట్లు వెలిగినంత వరకు తెలంగాణ, వరి పంట కొనగానే డబ్బులు ఇచ్చేది తెలంగాణ, ఎక్కడైతే సింగిల్ రోడ్డు మొదలవుద్దో అక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడైతే చీకటి మొదలవుద్దో ఆంధ్రప్రదేశ్. అంత డెవలప్మెంట్ చేసిన తెలంగాణనే ప్రజలు మార్చేస్తే గవర్నమెంట్ ని, మనం చీకటి సింగిల్ రోడ్డు డబ్బులు లేని ప్రభుత్వానికి వీళ్ళకు ఉద్యోగులకి శాలరీ ఇవ్వదు, ఏ మాత్రం డెవలప్మెంట్ చేయట్లేదు, పిల్లలకు ఉపాధి కల్పించలేకపోయింది, రాజధాని విషయంలో 3 అంటారు తప్ప ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప పంచారంటారు లేదనేది అర్థమైపోయింది కదండి. ఆ రకంగా తెలంగాణలో ఇక్కడ ఫలితాలు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ప్రతిబింబించినాయి. అది గ్రహించింది. ఈ గ్రహించిన అన్ని విషయాల్ని కూలంకషంగా ఒక ఎక్స్రే రిపోర్ట్ లాగా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది. రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి భుజాల మీద పెట్టుకున్నాడు ఆ గెలుపుని. నా చెల్లి ఇప్పుడు పిసిసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి అయినా ఆయన ఓన్ చేయకపోయినా రేవంత్ రెడ్డి గారు పిసిసి ఇక్కడ ప్రెసిడెంట్ తెలంగాణలో, అక్కడ ప్రెసిడెంట్ పిసిసి షర్మిల. కాబట్టి నా చెల్లి విజయానికి నేను కృషి చేస్తానని ఆయన ఒక కంకణం కట్టుకున్నాడు. ఈ వ్యవహారాలు అయిన తర్వాత రేపు ఆయన ఆంధ్రప్రదేశ్ లో కూడా పర్యటిస్తాడు. ఆయన వాస్తవ విషయాలు షర్మిల గారు ఓవర్ అంచనాలు వేసుకోదండి. ఏదైనా మీ గురువు గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు, మళ్ళీ గెలవబోతున్నారు, సీఎం కాబోతున్నారు అంటూ కూడా షర్మిల
రేవంత్ రెడ్డికి చెప్పారంటూ కూడా అవును, అంటే అది వాస్తవం అయి ఉండొచ్చు. ఎందుకంటే షర్మిల గారు వాస్తవాలు మాట్లాడే మనిషి. సేమ్ రాజశేఖర రెడ్డి గారు లాగానే ఏదైనా సరే కుండ పగలు కొట్టినట్టు మాట్లాడుతుంది ఆమె. ఓకే, కాబట్టి ఆమె చెప్పిన విషయాల్ని మనం ఎక్కడ కూడా తప్పు అని అనుకోవటానికి లేదు. కానీ ఆమె రేపు ఈ పెళ్లి, వాళ్ళ అబ్బాయి పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆమె చీల్చుకోబోయే ఓట్లు వైఎస్ఆర్సీపీయే ఉంటాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిగత అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులే. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ గారు చనిపోయినట్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్సీపీ అనేది ఆయన చనిపోయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి అవడానికి పెట్టిన పార్టీయే తప్ప అసలు నిజానికి వైఎస్ఆర్ అనే లెటర్స్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు కదండి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. తర్వాత కాంగ్రెస్ కూడా మళ్ళీ తెచ్చిపెట్టుకున్నాడు. ఓ పక్క కాంగ్రెస్ ను విమర్శిస్తున్నాడు, మళ్ళీ కాంగ్రెస్ కూడా పెట్టాడు. ఇప్పుడు రియల్ కాంగ్రెస్ పర్సన్ ఈమె పిసిసి ప్రెసిడెంట్ గా వచ్చింది. అది ఇందిరాగాంధీ కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఆ పార్టీలోంచి చీలిపోయే ఓట్లు ఏవైతే ఉంటాయో అది షర్మిల గారికి వస్తాయి. ఓకే, అంటే పిల్ల కాంగ్రెస్ కి పడే ఓట్లన్నీ కూడా ఈసారి మళ్ళీ చీలి తల్లి కాంగ్రెస్ పడే అవకాశం ఉందంటారు. ఓకే, దానివల్ల ఇప్పుడు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంత ఓటు బ్యాంక్ సంపాదించినా కూడా గెలవకపోయినా కాంగ్రెస్ కి పునాదులు వేయడానికి షర్మిల గారు పనికొస్తాయండి. ఈ ఎన్నిక వచ్చే నాటికి మార్పు రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు.